ఫ్రాన్స్ గోదావరిలో విషాదం. పలువురు కనుమూత. ఈ విషయాలన్నీ తెలియాలంటేనుగా వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, బాసర అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరిస్తుండగా 5 యువకులు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఏఎస్పీ అవినాష్ తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన యువకులంతా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ చింతల ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారు. దాదాపు 25 మంది సన్నిహిత కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం బాసర అమ్మవారి దర్శనానికి రాగా పుణ్యస్నానం ఆచరించడానికి ఈ 5 యువకులు బోట్‌పై వెళ్లి ఇసుక మేట వేసిన ప్రాంతంలో ఆగి అక్కడ ప్రాంతంలో ఉన్న నీటిలో స్నానం చేయడానికి దిగి గుంతలో చిక్కుకొని అక్కడికక్కడే మరణించారు. అయితే చింతల ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ముగ్గురు రాకేష్, మదన్, భరత్ కాగా ఆ కుటుంబానికి సంబంధించిన సమీప బంధువు వినోద్. అలాగే దిల్సుఖ్ నగర్ ఏరియాకి చెందిన రుతిక్ అనే యువకులు మరణించారు. రాకేష్, మదన్, భరత్ ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి ఇలా ప్రమాదవశాత్తు మరణించడంతో కన్నీరు మున్నీరు అవుతోంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.